అవును. సరే అంటే ఇప్పుడు ఈ పాసిబిలిటీ కూడా చెప్తున్నారు. ఎందుకు అనంటే ఆయన పడ్డ విధానం, ఆయన ఎలాగైతే పడిపోయారో, పడ్డ తర్వాత ఆయన పైన బైక్ ఎట్లా పడింది అని జెప్పేసి అంటున్నారు. ఆయన మీద అంటే జనరల్‌గా యాక్సిడెంట్ అయితే బండొక పక్కన, మనిషి ఒక పక్కన పడాలి. అలా బండి ఆయన మీద కరెక్ట్‌గా ఎలా పడింది అని జెప్పేసి కూడా అంటున్నారు. లేదు అది ఎందుకంటే కొంచెం స్ ఇప్పుడు బండి ఇట్లా కింద నేలకి, పైకి రోడ్డుకి హ్మ్. నాకు స్పాట్ నేను ఐ డిడ్ నాట్ సీ మనుషులు మనం స్పాట్‌లో చూస్తే చెప్పొచ్చు. హ్మ్. ఒకవేళ ఎత్తు అంటే భూమి కిందికి డౌన్‌లో ఉండి రోడ్డు పక్కన ఓ 10 అడుగులో, 15 అడుగులో డౌన్ ఉంటే, ఈ వెహికల్ నుంచి మనిషి జారిపోతే దొర్లుకుంటూ వచ్చి మీద పడే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంది. ఎందుకంటే తిరుమలలో యాక్సిడెంట్‌లు చాలా చూశాను. హ్మ్. ఆ బండ్లు మీద పడిన సందర్భాలున్నాయి. కార్లు మీద పడిన సందర్భాలున్నాయి. ముందు మనిషి దొర్లుకుంటా పోయిన తర్వాత కార్లు కూడా వాళ్ళ పైన పడిన సందర్భాలున్నాయి. నేను ఈ అంటే అది హైట్ సమానం హైట్ ఉంటే పడదు. ఓకే. ఇప్పుడు రోడ్డు ప్లెయిన్‌గా ఉందంటే దాని పక్కన ఉండే రోడ్డు కూడా ప్లెయిన్‌గా ఉంటే పడదు. హ్మ్. ఒకవేళ అది డౌన్‌లో ఉంటే గనక డెఫినిట్‌గా దేర్ ఈస్ అన్ పాసిబిలిటీ మీద పడేటువంటి అవకాశం ఉంది. ఓకే. లేదు అంటే అది కాదు. హ్మ్. హ్మ్. డౌన్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా పడుతుంది. పడిన సందర్భాలు చాలా చూసాను నేను. సో, ఇప్పుడు దీని గురించి ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఇది హత్యే కావాలని ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. కావాలని దీన్ని ఇట్లా యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నారు అని జెప్పేసి అంటున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏమంటున్నారంటే, వీళ్ళు అంటే ఎప్పుడైతే క్రిస్టియన్‌ల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దానికి కారణం అక్కడి ప్రభుత్వమే అని జెప్పేసి కూడా ప్రభుత్వంని కూడా అంటే ఇన్వాల్వ్ జేస్తున్నారు. దీనివల్ల ఇంకా మత కల్లోలాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మీరు దీన్నెలా అంటే చూడొచ్చంటారు? ఇదంతా కా ఎవరో చెప్పాలని చెప్పడమే తప్ప, ఈ కక్ష ఇప్పుడు పాస్టర్ పైన ఏమి కక్ష ఉంటుంది? ఒకవేళ ఆయన విరుద్ధంగా ఎవరినైనా ఒక మతాన్నో ద్వేషించి మాట్లాడినారు అనుకో, అయితే ఇమ్మీడియేట్‌గా రిటార్ట్ అవుతుంది. ఇప్పుడు హ్మ్. ఇవాళ మాట్లాడితే రేపు అవుతుంది. అంతేగాని ఏదో మనసులో పెట్టుకొని దారిలో పోయేటప్పుడు దారి కాచి చేసే అంత అవసరం ఉంటుందా అనుకుంటాను నేను. ఇప్పుడు ఓకే. పర్సనల్ వెంజన్స్ ఇప్పుడు మతానికి ఆయన ఘర్షణలు ఎక్కడైనా తీసుకోండి. ఒంటరిగా ఏముండదు. ఆయన చర్చిలో ఉంటే చర్చిల పైన దాడి జరుగుతుంది. లేదు ఆయన గృహం మీద దాడి జరుగుతుంది కానీ, హైదరాబాద్‌లో బయలుదేరితే విజయవాడ వదిలేసి, విజయవాడకొచ్చే దారి వరకు వదిలేసి, విజయవాడలో కూర్చున్నప్పుడు కూడా వదిలేసి, దారిలో పోయేటప్పుడు చీకట్లో అది కొంచెం ఆయన మీద పర్సనల్ కక్ష ఉండి, ఆయన ఎక్కడెక్కడ పోతారో చూస్తా ఉండి, కారులో వెంబడించి, నెమ్మదిగా పోయి, ఆయన ఇంకా ఎవరు చూడని ప్రదేశము, ఎవరు కనపడరు అనుకునే ప్రదేశంలో ఎనకల నుంచి గుద్ది యాక్సిడెంట్ చేశారా అంటే లేదు అంటే ఆయన ఉండే పరిస్థితులు ఈ దారినే వస్తాడు, ఈ టయానికే వస్తాడని ముందుగా వెళ్ళి, దారిలో కాచుకొని, ఆయన వచ్చేది చూసుకొని ఉండి కొట్టాడు. అంటే అంత పర్సనల్ వెంజన్స్ ఉండాలి గదా! హ్మ్. చెప్పలేం మరి. ఐ డోంట్ థింక్ అంత పర్సనల్ వెంజన్స్ ఉంటే అదే ఆయనే ఆ టైంలో ఆ దారిలోనే పోతాడని ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు రాజమండ్రిలో ఉండిపోవచ్చు ఆయన. లేదు అవును. విజయవాడలోనే ఉండిపోవచ్చు రెస్ట్ తీసుకొని ఆరోగ్యం బాలేక. లేదు ఇంకో మిత్రుడు ఎవరైనా ఉంటే అక్కడే పోయి ఉండిపోవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళ ప్లాను ఫలించదు గదా! ఏమో మరి. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే 100% తెలిసిపోతుంది. ఈజ్ ఇట్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మర్డర్? హ్మ్. మర్డర్ అయితే డెఫినిట్‌గా తెలిసిపోతుంది. ఆ ఇంజ్యూరీసే చెప్తాయి. ఓకే. కాబట్టి ఇది పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అది డే టైమ్ గాదు గాబట్టి, నైట్ టైమ్ జరిగింది గాబట్టి, ఈ అపోహలకి అన్నిటికి కారణం. అదే గాకుండా హైవే గదా అది. హ్మ్. హైవేలో చాలా వెహికల్స్ వస్తా ఉంటాయి. కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. లేదా సెల్ఫ్‌గా ఏదైనా స్పృహ తప్పిపోయి ఇప్పుడు నిన్నటికి నిన్న ఒకతను మా బాగా క్లోజ్‌గా ఉన్న అతను ఇంట్లో పూలు కడుతూ ఉండి హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడి నుంచి ఎట్లా కింద పడిపోయి డైడ్. ఓకే. 49 ఇయర్స్. హ్మ్. అనంతపూర్ జిల్లాలో. నిన్న నిన్నటి దినం పూజకి అన్ని సామాగ్రి రెడీ చేస్తూ ఇంటికి పెద్ద ఎత్తుగా గుమ్మం ఉంటుంది ఆయనకి. ఆ గుమ్మానికి ఒక కుర్చీ ఏసుకొని కడుతూ ఉంటే అట్లా నొప్పి హార్ట్ అటాక్ వచ్చింది. కింద పడ్డాడు. కింద హ్మ్. పడితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపల డైడ్. సో, సపోజ్ ఆయన కుర్చీలో కాబట్టి సరిపోయేది. మోటార్ సైకిల్‌లోనో వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అయితే డెఫినిట్‌గా కింద పడిపోతారు. అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎండాకాలం గదా! నీళ్లు తాగకుండా ఉండొచ్చు ఆయన. సో, డ్రింక్స్‌కి అలవాటు ఉన్నోళ్ళకి
ఆ రోజు తాగకుండా పోయినా కూడా డ్రింక్స్ అలవాటు ఉంటే స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే. దానివల్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల డీహైడ్రేట్ అయ్యే అవకాశం. డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తిరిగి, డీహైడ్రేట్ హ్మ్. అయితే కళ్ళు తిరుగుతాయి. ఆ విధంగా పడిపోయి ఉండొచ్చు. లేదు మరీ అంత కక్ష ఉంటే గన డెఫినిట్‌గా కొట్టి చెప్పే అవకాశం, అంత దూరం పోయి కొట్టే అవకాశాలు చాలా తక్కువ. అయినా గూడా ఆరోపిస్తున్నారు గాబట్టి, ఇది ఆ విధంగా గూడా ఎగ్జామిన్ చేస్తే బావుంటుంది. అయినా ఎస్ఐకి ఏమి వ్యవహారం ఉంటుంది? ఈ విధంగా నేను చూశాను. ఆ ఫోటోలు అదే గాకుండా సీసీ ఫుటేజుల్లో దొరుకుతాయి గదా! అవును. సీసీ ఫుటేజులు మనం ఎవరు కల్పితం చేయలేం కదా! హ్మ్. కాబట్టి సీసీ ఫుటేజులు, ఆ ఎస్ఐ గారు తీసిన ఇది ఎఫ్ఎస్ఎల్‌కి పంపిస్తే అది ఆ కెమెరాలో ఉన్న వ్యక్తి ఆయన కాదా చెప్తారు కదా! అవును. అదే కాకుండా ఆ నంబర్ ఉంది కదా! ఆ నంబరు అది కాదని అంటే అది టాలీ అయిపోతే చాలు కదా! అవును. ఆ నంబరేనా? అదే వెహికలా? 100% చెప్పేయొచ్చు అది. ఆ మనిషి అక్కడున్న వ్యక్తి అని. అక్కడ కూర్చున్న వ్యక్తే ఆ పాస్టర్ గారు అని చెప్పొచ్చు. ఓకే. అంతవరకైతే 100% చెప్పొచ్చు. ఈ యాక్సిడెంట్‌లో అయితే అక్కడ జరిగిన సందర్భము, అక్కడ కర్రలుండే దాన్ని బట్టి వాళ్ళు కర్రలో కొట్టినారనేది ఒక అభియోగం. ఆ విధంగా భావించడానికి కూడా ఆస్కారం ఉంది. కర్రలున్నాయి గాబట్టి. హ్మ్. అక్కడ కర్రలు లేకుండా రాళ్ళుంటే రాళ్ళతో కొట్టి చంపారనే దానికి కూడా ఆస్కారం ఉంది. అక్కడ ఏమీ లేదనుకో, అప్పుడు ఏదన్నా వెపన్ తీసుకొచ్చి కొట్టి పారిపోయినాడని చెప్పేదానికి ఆస్కారం గూడా ఉంది. మనం ఊహించే దాన్ని బట్టి ఉంది గానీ, అసలు ఆ కర్రలు కొడితే ఇప్పుడు కర్రతో కొడితేనో యాక్సిడెంట్ అయిన దానికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జారుతారు. జారుడుగా ఇవి హ్మ్. గిర్రలయితాయి. హ్మ్. అబ్రియేషన్స్ అట్లుంటాయి. మీరు తలపైనో, కాలు పైనో, చేతి పైనో కొడితే బ్లంట్ వెపన్‌తో కర్రలో అంటున్నారు గదా! వాతలుంటాయి గదా! హ్మ్. ముక్కు పైన, మొహం పైన కొడితే దెబ్బలయిపోయినవి ఉంటాయి గదా! కాబట్టి అది చూడాలి మరి. రేపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అన్నీ తేలిపోతాయి. అదేవిధంగా ఆ పీఎం రిపోర్ట్‌లో తెలిసిపోయింది. తెలిసిపోయి ఉంటుంది. 99% డాక్టర్‌కి అప్పుడే ఎన్ని 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 ఇంజ్యూరీస్ చూసుంటారు, ఎన్ని డెడ్ బాడీస్ చూసుంటారు, ఎన్ని యాక్సిడెంట్లు చూసుంటారు. హ్మ్. కాబట్టి వాళ్ళకు ఇంజ్యూరీ చూడంగానే నో, నో అని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు అదే కాకుండా ఆ! పోస్ట్‌మార్టం రిపోర్ట్ పుట్టుక వస్తే హార్ట్ ఎట్లా కంజెషన్ అయింది, హార్ట్ అటాక్ ఏమన్నా అయిందా, బ్లాకెట్స్ ఏమన్నా ఉందా, అవన్నీ కూడా తెలుస్తాయి. హ్మ్. కానీ ఇప్పుడు అంటే ఇంత క్లియర్‌గా ఎంతమంది మేధావులు గాని, ఎంతమంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ చెప్పినా కూడా, పాస్టర్స్ మాత్రం అంటే పాస్టర్స్ గాని, క్రైస్తవ లోకం, క్రైస్తవ సమాజం గాని, అసలు ఒప్పుకోవట్లేదు. ఇది యాక్సిడెంట్ అని జెప్పేసి. అలాగని ఇది హత్య అని చెప్పడానికి ఇంకా నిర్ధారణ కాలేదు గాబట్టి, అసలు దానికి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకింత లేట్ అవుతుంది? ఎందుకింత లేట్ అవుతుంది? అని జెప్పేసి అంటున్నారు. అంటే ఈ పాస్టర్స్ అత్యుత్సాహం చూపిస్తున్నారు అని జెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? అంటే జనరల్‌గా ఇప్పుడు మాట్లాడుకుంటే. ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయినప్పుడు ఆవేశము, ఆక్రోశము అందరిలో నార్మల్‌గా ఉంటుంది. ఎందుకంటే మామూలు వ్యక్తి చనిపోతే ఏదోలే మామూలు ఇంట్లో వ్యక్తి చనిపోయినా కూడా చాలా ఆరోపణలు చేస్తారు. అంతెందుకు ఇప్పుడు ఒకానొక కేసులో ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల కాదు ఇంకా ముందే. ఒక మనిషిని పోలీస్ స్టేషన్‌కి తీసుకురావాలని అక్కడ కూతురు, కొడుకు అందరూ చాలామంది ఉన్నారు ఇంట్లో. హ్మ్. బాబు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము రమ్మని చెప్తే ఇంట్లోకెళ్ళి షర్ట్ ఏసుకొస్తాను సార్ అని ఇంట్లోకి పోయినాడు. బయటకొచ్చి ఆ గుమ్మం ముందుకు రాంగానే హార్ట్ అటాక్ వచ్చి ప ప ప పడిపోయినాడు. పడిపోతే అందరూ ఇంట్లో వాళ్ళు, వీళ్ళు అందరూ కలిపి హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పటికి హి డైడ్. అప్పుడు వాళ్ళు ఏమని ఆరోపించారంటే పోలీసోళ్ళు ఆడే గేట్ ముందరనే 2 దెబ్బలు కింద కొట్టంగానే కింద పడిపోయినాడు అని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆక్రోశం. అబ్బా! ఓకే. మా వోళ్ళు లేదు నేను ఆ టైంలో ఇంట్లోకెళ్ళాను మంచినీళ్ళు తేవడానికో, మా ఆయన షర్ట్ ఏసుకొనొచ్చాడు అంత లోపలనే. అప్పుడే ఎళ్ళిపోతారనుకున్నామా ఎవరికైనా అంటే ఒక ఆహ్, ఆహ్, ఒక ఆక్రోశము, ఆవేదన, ఆలోచనలన్నీ మరిపింపజేస్తుంది కాబట్టి, ఆ విధంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒక ప్రముఖ వ్యక్తి, ఆహ్, పాస్టర్ అంటే 10 మంది గౌరవిస్తారు. కాబట్టి డెఫినిట్‌గా ఆ విధంగా ఆరోపించడంలో తప్పు లేదు. కానీ నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అన్ని అన్ని మత సామరస్యంగా చూసుకోవాలి. ఈయన్ని చంపడానికి కారణం ఏముంది? ఈయన ఏదైనా వ్యాఖ్యలు చేశాడా? ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వ్యాఖ్యానం చేశాడా? 6 నెలల క్రితం వ్యాఖ్యానాలు చేశాడా? 3 నెలల క్రితం వ్యాఖ్యానం చేశాడా? నిన్న చేశాడా? వచ్చే గంటకు ముందు చేశాడా? అనేది ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆ హ్మ్. చేసిన వ్యాఖ్యానం ఎంత గొప్పగా ఉంది? ఎవరిని ఇబ్బంది పెడతా ఉంది? ఆ ఇబ్బంది పడేవాళ్ళొచ్చి ఈయన్ని చంపేయటంతోటి ఆలోచన ఉంటుందా? డెఫినిట్‌గా ఇప్పుడు ఎవరినైనా చంపుతారే అనుకోండి.
చంపితే వదలరు కదా. అవును. ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు కాకుండా మర్డర్లు అయినాయి. మన పిల్లల్ని ఒక అమ్మాయిల్ని చంపిన కేసులో ఏమైపోయింది, ఉరిశిక్ష వచ్చింది. మనిషిని పెట్టి దాంట్లో ఉమ్, ఉమ్. అట్లా చాలా దాంట్లో ఇప్పుడు మన పూజారి చంపిన కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష వచ్చింది. సో వాడు అంటే తను తాను కాపాడుకోవాలని ఆ ఉద్దేశంతో చేసింది ఇది. మరి అందరికైనా తెలుసు ఎట్లయినా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైలుకి పోవాల్సి ఉంటుంది, జీవితాలు నాశనం అవుతాయని. అంత పర్సనల్గా ఈయన ఎవరిపైన వ్యాఖ్యానించాడా? ఆ! ఇప్పుడు అదే విషయానికి వస్తున్నా. ఏంటంటే సీతమ్మని అంటే సీతమ్మని లంక నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయి అనంటే చాలా సంచలనంగా మారాయి. అంటే రాముడు ఇంకా నాతో నువ్వు ఉండకు సీత, నువ్వు వాళ్ళతో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడితో వెళ్ళిపోతావా, విభీషణుడితో వెళ్ళిపోతావా, నీ ఇష్టం ఎవరితోనైనా వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఒక వీడియో ఆయన వెళ్ళిపోయాక అంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఈవెన్ మహమ్మద్ ప్రవక్తని కూడా మీ ఇలా అలా అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్తని సంచలనంగా మాట్లాడారు. నేను కూడా చంపాలని అనుకోలేదు, తిట్టాను, బూతులు తిట్టాను అని చెప్పేసి కూడా ఒక వ్యక్తి అంటే షమీ హుస్సేన్ అని చెప్పేసి ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. ఈ హత్య వెనుక ఆయనే ఉన్నారు అని చెప్పేసి ఆయన పేరు వచ్చింది. చాలా మంది శివశక్తికి సంబంధించిన సంఘాల పేర్లు వచ్చినాయి. ఇలా చాలా మంది పేర్లు వచ్చినాయి. అయితే కానీ వీళ్ళు మాత్రం మాకేం సంబంధం లేదు, మా దేవుళ్ళని తిట్టారు కాబట్టి మేము తిట్టాము, అంతేగాని ఇంకేం చెయ్యలేదు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏమంటే ఒక మాట, మనం ఇప్పుడు నీ కుటుంబ సభ్యులను నిన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తే డెఫినెట్ గా నిన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తారు ఎవరైనా. ఒక సమాజాన్ని టార్గెట్ చేస్తే ఎవరికి ఉంటుంది? అది సమాజం ఈ విధంగా అన్నాడు కాబట్టి వాడిని చంపేసి మనం జైలు పోదాం అనుకునే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉందంటారు? ఐ డోంట్ థింక్ ఆ విధంగా ఉండదు. ఉక్రోషం పైన ఒక అల్లాని తిట్టినాడంటే వాడు దేవుడే చెడ్డోడు అని చెప్పి తిట్టిండొచ్చు, ఆ పాస్టర్ని కూడా తిట్టిండొచ్చు. ఎందుకంటే ఆయన ఏదో వ్యాఖ్యానం చేశాడని. అంత మాత్రం చేసా దానిపైన కక్ష కట్టుకొని చంపేటంతటి కక్ష ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే దానికి మోటివ్ ఉండాలి, పెద్ద మోటివ్ ఉండాలి, తర్వాత ప్రిపరేషన్ ఉండాలి, ఆయన ప్లాన్ తెలిసి ఉండాలి అతి ముఖ్యంగా. ఇప్పుడు వారు పాస్టర్ గారు ఏమైతే ఉన్నారో వాడు హైదరాబాద్లో ఇన్ని గంటలకు బయలుదేరుతారు, మనము ఆయన బయలుదేరితే విజయవాడలోకి పోతాడు, 3 గంటలు ఆడు కూర్చుంటాడు, ఇవన్నీ తెలిసి ఉండాల. అంత ఐ డోంట్ థింక్ అంత కక్ష చేసుకొని విజయవాడ హైదరాబాద్ వాళ్ళు చేశారనా, వేరే దేశం వాళ్ళు చేశారనా, హైదరాబాద్ వాళ్ళనా లేకపోతే వేరే ప్రదేశం వాళ్ళనా ఏమో మరి, ఐ డోంట్ నో. అంటే ఒకటి ఎవరిపైన ఆరోపణలు చేయడం చాలా సులభం, కానీ అది నిరూపించాలి కదా. ఈయన కూడా పాస్టర్ గారు కూడా ఏమన్నా చెప్పింటే మతపరంగా చెప్తే చెప్పిండొచ్చు, చెప్పినంత మాత్రాన చంపేట అంతటి గొప్ప వ్యాఖ్యానం చేసింటారని నేను అనుకోను. అది చూస్తే మనకు తెలియదు కదా, హియర్సే ఎవిడెన్సెస్ నాట్ బిలీవబుల్. ఒకవేళ ఆయన నిజంగా ఏం మాట్లాడారో మనం చూడకుండా ఆయన ఈ విధంగా మాట్లాడారు, అందువల్లనే అదో పాము అంటే ఇదిగో తోక అన్నట్టు అట్లా కాకుండా వారు ఏం మాట్లాడారు, దానికి కౌంటర్గా వీరేం మాట్లాడారు, ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులైంది. ఇప్పుడు ఒక సంఘటన, ఇప్పుడు మీరు చూడండి, మిమ్మల్ని తిట్టంగానే ఎవరన్నా పోతా ఉంటే దారిలో ఎవరో తగలగానే ఇమీడియట్గా కోపం వస్తుంది. వాడు అన్నా సారీ అనగానే కొంచెం తగ్గిపోతుంది. పోనీలేనా అన్నాడు అనుకో ఇంకా తగ్గిపోతుంది. 4 రోజులు అయితే మీకు గుర్తే ఉండదు. అట్లా ఏ సంఘటన కూడా ఇప్పుడు వీరు పాస్టర్ గారు కానివ్వండి, లేదా మహమ్మద్ కానివ్వండి, ఇట్లా హిందూ సంఘాలు కానివ్వండి, తిట్టంగానే ఇమీడియట్గా ఏదో వ్యాఖ్యానిస్తారు, దానికి ప్రతి వ్యాఖ్యానం ఉంటుంది. అంతేగాని దాని సంవత్సరాల తర్వాత అట్లా పెట్టుకున్నాడని చెప్పి కక్ష కట్టి దారిలోకి పోయి చంపేటంతటి కక్ష ఉంటుందా?